జై తల్లి మాతాకి జై. నమస్తే అండి. మీరందరూ కూడా మీ కుటుంబానికే చెప్తున్నా, మీ తల్లిదండ్రులు చక్కగా మీ బాబుల్ని మీ పాపల్ని చదివిస్తున్నారు చక్కగానే. కానీ మీరు వాళ్ళకి అనుభూతిగా అంటే వాళ్ళకి అనుకూలంగా చక్కగా వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుకోండి అయ్యా అమ్మ అని మీరు చెప్పి ఇచ్చేసుకోండి. అలాగే పాప బాబులు చేసినండి. మీరు కూడా మీ తల్లిదండ్రి ఎంత కష్టపడి ఎంత ఇది చేసి వాళ్ళు ఏ కూలో ఏ పనో లేకపోతే డబ్బుండోళ్ళు అవ్వచ్చు, ఆ డబ్బైనా సరే వాళ్ళు కష్టపడితే రావాల్సింది ఎక్కడా తేలేదు కదా. అలాగే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంజనీర్ చేసేవాళ్ళు ఉంటారు, పోలీస్ చేసేవాళ్ళు ఉంటారు, కరెంట్ ఎలక్ట్రిక్ ఏదైనా సరే మీరు చక్కగా చదువుకోండి. చదువుకొని ఏదన్నా తెలియనివి ఇంకా ప్రైవేట్ క్లాసుకి వెళ్ళి చక్కగా చూసుకొని ఏదన్నా 1, 2 పోయినాయి అనుకోండి మళ్ళీ రాసుకొని చక్కగా మీరు ముందు అసలు ఏదో ఒక ఉద్యోగం చేసుకోవాలనేది మీరు కర్తవ్యం నెరవేర్చారనుకోండి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మీ తాతలు బామ్మలు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. అర్థమైందా? మీరు ఎప్పుడైతే సంతోషంగా ఉండారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక దారి చేయటం అంటే మిమ్మల్ని కూడా ఒక ఇంటి వాడిని చేయాలి, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే. అలాగే మీ కుటుంబం మీ జీవితం పచ్చగుండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అలాగే మీరు కూడా తల్లిదండ్రుల్ని చక్కగా వాళ్ళ ఆశల్ని నిరాశ చేయకుండా చక్కగా అమ్మ మా కొడుకు కూతురు బాగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు వచ్చేసి ఆనందం వెలిగేలా చేయండి. అదే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని తలుచుకోండి. తండ్రి నాయన వెళ్తున్నానయ్యా భగవంతుడా అని చెప్పి మీరు చక్కగా ముందడుగు వేశారనుకోమ్మా ఏ బాధ ఉండదు బాబు. అలాగే ప్రతి ఒక్కరు కూడా చెడు స్నేహాలుగా ఎలగాకండి. చక్కగా మీరు మంచి దారిలో నడవండి. ఇప్పుడు చెడు స్నేహాలంటే క్లాసులు ఎక్కొట్టడం, ఏదో పిల్లలతో కలిసి కొంచెం సినిమాలకు వెళ్తాం, అలాంటి చేయమాకండి. అది చాలా తప్పు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంత ఆప్యాయతగా అనురాగంగా చక్కగా కాలేజీకి స్కూల్కి పంపించి మా కొడుకు పెద్ద చదువు చదువుతుందని గర్వంగా చెప్పుకోవాలి, ఉద్యోగం చేస్తానని గర్వంగా చెప్పుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూడండి. కాలేజీ పాపలకు కానీ బాబులకు కానీ ప్రతి ఒక్క వాళ్ళ తల్లిదండ్రులు సహా చెబుతున్నాను, నా వీడియో షేర్ చేయండి అయ్యా, షేర్ చేసుకోండి. ఎప్పుడన్నా కాలేజీకి వెళ్తారనుకోండి ఎగ్జామ్స్కి నాకు ఫోన్ చేయండి. ఓం నమో భగవతే నమః గైరథ బాధ ఆసక్తి నమో ఈ బాలకు ఎలాంటి చెడు లేకుండా ఈ మనసు కుదురుగా ఉండి ఎగ్జామ్ పరీక్ష చక్కగా రాసే విధంగా అని చెప్పి నేను ఇక్కడ భగవంతుని వేడుకొని పంపిస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ నా ముక్కు ముఖం మీకు తెలియదు, నా వీడియో మీద చూడండి, ఫోన్ నెంబర్ ఉంటుంది, చేయండి, చక్కగా చేయండి. ఫ్రెండ్లీగా చక్కగా నేను మాట్లాడతాను. మీరు ఎగ్జామ్ కాదు ఏదన్నా పెద్దవాళ్ళు ఏదన్నా పని మీద వెళ్ళేటప్పుడు కూడా నాకు ఫోన్ చేయండి, నేను చక్కగా మంత్రం పంపిస్తాను. చక్కగా మీరు వెళ్ళి హ్యాపీగా ఆనందంగా మీ కుటుంబం చల్లగా ఉండేలాగా నేను దైవాన్ని వేడుకుంటాను. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ నా ధన్యవాదాలు అండి. అలాగే నా తల్లి అచ్చమ్మ గారు, నా తండ్రి అత్తయ్య గారు వాళ్ళ ఆత్మలు ఇంకా చించాలని కోరుకున్నాను. అలాగే నేను తొందరగా గుడి కట్టుకొని మీ సకాల అందరూ నా యూట్యూబ్లో మీరు ఎలాగైతే నేను పెడతాను అలాగే పెట్టే వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఊరి గ్రామంతో కూడా మీరు అందరూ చల్లగా ఉన్నాను కోరుకున్నాను. జై నాగు. జై తల్లి మాతాకి.
వందనా సరళ